పిల్లారా, మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఆ భూమి అంతముల నుండి అంటే భూమి యొక్క అంతాల నుండి ఆమె ఏం చేసింది చెప్పండి? వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము ఉదయం వేళ మనము షేబ దేశపు రాణి అంటే దక్షిణ దేశపు రాణిని గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. ఆమె భూమి అంతముల నుండి ఆమె వచ్చింది. షేబ దేశపు రాణి, షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించి అంటే ఆయన నామాన్ని గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతని కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుడును, వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యావే మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మకింటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ సర్వశక్తిమంతుడైన యావేకు స్తోత్రము కలుగునుగాక. యావే ఇశ్రాయేలు యందు
శాశ్వత ప్రేమ ఇచ్చెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధకమును, రత్నములను ఇచ్చెను. ఆ షేబ దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడూ రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు, ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యావే మందిరమునకును, రాజనగరునకును, స్తంభములకును, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు ఇటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణి ఇచ్చినది పోగా ఆమె కోరిక మేరకు ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా సొలొమోను కాలంలో సర్వశక్తిమంతుడు సొలొమోనుని బహుగా ఆయన ఏం చేశాడు చెప్పండి? జీవించాడు. మంచి జ్ఞానము కలిగిన వాడు అతడు. వెండి బంగారములు ఆస్తిపాస్తులు ఏమి ఆయన అడగలేదు, కానీ ఆయన వివేచనని లేకపోతే జ్ఞానాన్ని, అంటే పరసంబంధమైన జ్ఞానాన్ని, అంటే అదృశ్యమైన వాటిని అడిగాడు. దృశ్యమైన వాటిని అడగలేదు సొలొమోను. జ్ఞానం కంటికి కనపడతా? కనపడదు. బుద్ధి కంటికి కనపడతా? ఏమండి? వివేచన కంటికి కనపడతా? చాలామంది ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే నీవు లోకాశలు కలిగిన దానివి కాబట్టి, లోకంలో నీకు కనబడిన వాటినల్లా ఆశిస్తుంటావు కాబట్టి, లోకంలో నాకు అలాంటి బిల్డింగ్ ఇవ్వు, ఇలాంటి బిల్డింగ్ ఇవ్వు, అలాంటి చీరలు ఇవ్వు, ఇలాంటి చీరలు ఇవ్వు, మా పిల్లలందరూ కూడా చక్కగా మంచి ర్యాంకులు రావాలా, వాళ్ళు మంచి కాలేజీలో చదవాలా, మంచి ఉద్యోగాలు రావాలా, వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలా, అవి ఉండాలా, ఇవి ఉండాలా, అవన్నీ కూడా నువ్వు అడుగుతావు అనమాట. నీ బుద్ధి అలాంటిది కాబట్టి, నీ బుద్ధి లోక బుద్ధి కాబట్టి ఎప్పుడు ఎవరు అలాంటి ఇస్తారా అని నోరు ఎలా పెట్టుకుని చూస్తుంటాను. లోక సంబంధం అన్నీ కూడా గుడ్లు అప్పగించుకొని. అందువల్ల నువ్వు ఏమైనా ఆయన ప్రత్యక్షమై అడిగాడు అనుకోండి, ఏమండి నాకు కార్లు, ఆ బిల్డింగులు, మావుడికి మంచి ఉద్యోగాన్ని నువ్వు 3 లక్షలు పెట్టి చదివించా నేను అన్ని, 3 లక్షల పోసి చదివించాను అని అడుగుతారు లోకంలో మనుషులు, సంఘాలోళ్ళు చాలామంది. కానీ సొలొమోను అడగల. నేను ఆ కంపెనీకి ఓనర్ అవ్వాలి, ఈ కంపెనీకి ఓనర్ అవ్వాలి, దానికి పెద్ద అవ్వాలి, దీనికి పెద్ద అవ్వాలి, దాని మీద గొప్ప అవ్వాలి, దీని మీద గొప్ప అవ్వాలా, ఈ గొప్ప రాజు, ఇలాంటివి ఏమి అడగల అతడు. ఏమడిగాడు చెప్పండి? జ్ఞానమును వివేచన అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడిగాడు చెప్పండి? జ్ఞానమును వివేచనను అతడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఈ ఉదయం వేళ మనతో ఉన్నాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అయితే సొలొమోను కాలములో పేరు కూడా అర్థం చెప్పండి, సమాధానం. అర్థమైందా?
అతడు ఉన్నంత కాలం ఆ దేశంలో యుద్ధాలు లేవు. ఆ గోత్రాలు వాళ్ళందరూ కూడా ఏక మనసు ఏక హృదయం కలిగి ఉన్నారు. ఆ గోత్రములు వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి? ఏక మనసు ఏక హృదయం కలిగి, అది ఒక విధంగా చెప్పాలంటే 1000 ఏళ్ల పాలన వలె ఉందన్నమాట. అది ఎలా ఉందంటే అది 1000 ఏళ్ల పాలన వలె ఉంది. అక్కడ ఎలాంటి అసూయలు, కొండాలు, గర్వాలు ఏమండి ఏమీ లేవు. అక్కడ అందరూ కూడా చక్కగా, ఆ గోత్రములు వారందరూ కూడా చక్కగా ప్రేమ కలిగి ఏక మనసుతో ఏక భావంతో ఉన్నారు. ఒకరి మనసు ఒకరు కలిసి చక్కగా ఒక మనసు కలిగిన వారుగా ఉన్నారు. అక్కడ ఎలాంటి విభేదాలు లేవు. అక్కడ గొడవలు పెట్టేవాళ్ళు కొండిగాండ్రు అంటే ఎవరు చెప్పండి? గొడవలు పెట్టేవారు. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి ఏవుడు చెప్పి ఆ మధ్యలో గొడవ పెట్టేవారు అన్నమాట. గొడవలు పెడతారు, విభేదాలు పెడతారు. భార్యకి భర్తకి మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య, తల్లిదండ్రులకి కొడుకులకి మధ్య, ఏమండి తల్లిదండ్రులకి కూతుళ్ళకి మధ్య, అత్తమామలకి కోడళ్ళకి మధ్య లోకంలో మనం చూస్తుంటావా? గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇక్కడిదక్కడ చెప్పేవాడు. దానివల్ల విభేదాలు కలుగుతాయని నిజమైన బుద్ధి జ్ఞానం ఉంటే చెప్పరు. విభేదాలు కలిగే మాటలు చెప్పకూడదు. అర్థమైందా? వాళ్ళకి మధ్య గొడవలు పెట్టి జరిగే విధంగా నువ్వు చెప్పకూడదు. కొండిగాండ్రు వల్ల ఏం కలుగు చెప్ప కలహం కలుగుతుంది బైబిల్లో. నీవేం చేయాలి? అలాంటి వాటిని దాచి సమాధానం కలిగేలాగా చెప్పాల. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, అత్తమామలకి కోడలకి మధ్య, భర్తకి భార్యకి మధ్య విభేదాలు రాకుండా వాళ్ళు సమాధానంగా ఉండేలాగా సమాధానకరమైన సంగతులు చెప్పాలి. అందుకని సమాధానపరచువారు ధనిలో సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారని. కానీ నీకు సమాధానపరచడం రాదు. నీ గొడవలు పెట్టడం అయితే వచ్చు, కొండిగాండ్రకి గొడవలు పెట్టడం వచ్చు. ఎవరికి ఏం మాట చెప్పి రెచ్చగొట్టి వాళ్ళని, పిల్లల్ని తల్లిదండ్రుల మీదకో రెచ్చగొట్టి పంపడమో, లేకపోతే భార్యని భర్త మీదకి రెచ్చగొట్టి పంపడమో, భార్య గురించి ఏమిటి చెప్పి భర్తని రెచ్చగొట్టి గొడవకి పంపడమో, ఇలాగా ఈ కొండిగాండ్రు ఉంటున్నారు కొంతమంది. అక్కడ లేరు అలాగా. అందరూ కూడా చక్కగా ఎలా ఉన్నారు చెప్పండి? అందువల్ల ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక భావముతో ఒక 1000 ఏళ్ల పాలనలో ఎలాగైతే కలహాలు, గొడవలు, యుద్ధాలు లేకుండా ఉంటారో సొలొమోను కాలంలో అలాగే ఉన్నారు. యుద్ధాలు లేవు, రక్తపాతము లేదు. చాలా జ్ఞానము కలిగి ఉన్నారు ప్రజలు. చాలా వివేకము కలిగి ఉన్నారు, వివేచన కలిగి ఉన్నారు. జ్ఞానము కలిగి ఏది మంచో ఏది చెడో, ఏది చెప్తే గొడవలు అయిపోతాయో, ఏది చెప్తే సమాధానం కలుగుతుందో ఆ విధంగా మంచి జ్ఞానమే కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు అక్కడ. ఇలాంటి విభేదాలు అక్కడ లేవు. అందువల్ల పిల్లారా, అందుకనే కొండిగాండ్రు ఎక్కడైతే ఉంటారో ఏమండి అత్తకో మామకో లేనిపోయి కోడల మీద చెప్పి కుండాలు పెట్టి గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు లోకంలో. ఆ పట్టణంలో లేరు అలా విధంగా. అన్నదమ్ముల మధ్య, అన్నకి తమ్ముడికి మధ్యలో ఆ భార్య ఆయన గురించి, భార్య ఆయన గురించి, ఇంకో బావగారు ఎలాగా అది మీరు ఇలా అన్నారని మీరు మీ గురించి అని అనుకోకండి. లోకంలో జరిగి చెప్తున్నా, మా గురించి అని అనుకోకండి. ప్రతిదీ మీరు బాగానే ఉంటే మంచిదే, ఆ విధంగా ఉంటే సరిదిద్దుకోండి. ఇదిగో మీ బావగారు ఇలాగా అలాగా, మీ భర్త ఇలాగా ఇలాగా అని ఆ భార్య చెప్పడం, ఇలాగా కొండాలు చెప్పడం వల్ల వాళ్ళు ఒకరి మీద ఒకరు ముఖం మార్చుకొని ముఖం ఎత్తి పట్టుకుని గొడవలు పెట్టుకోవడం. లోకంలో మనం చాలా మందిని చూస్తాం. ఎందుకంటే అన్నదమ్ములు అంటే మీరే కాదు, బోల్డ్ మంది ఉన్నారు అన్నదమ్ములు అనేవాళ్ళు. అత్తమామలు అంటే మీకే ఉన్నారేంటి? మిగతా సంఘాల్లో లేరా? ఈ వాక్యం వినే వాళ్ళకి లేరా? ఈ వర్తమానం వినే వాళ్ళకి లేరా? మీరు ఉంటే ఆ విధంగా ఆ జబ్బుని వదిలిపెట్టండి. అదొక జబ్బు. కొండాలు చెప్పడం అనేది ఒక వ్యాధి, అదొక క్యాన్సర్ కలిగిన వ్యాధి అనమాట.
పుణ్యాలు చెప్పే జబ్బు ఉందంటే అతను ఆ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు లెక్క. ఆత్మ సంబంధమైన వ్యాధి, దయ్యం అది జబ్బు. కాబట్టి పిల్లారా పైకి బాగానే ఉండొచ్చు, శరీరంగా బాగానే ఉండొచ్చు, మానసిక జబ్బు అనమాట. అలా ఏమీ లేవు అక్కడ. అందరూ కూడా చక్కగా సమాధానంగా ఉంటూ నిత్య షలోమ్ అని చెప్పుకుంటూ చాలా కలిసి మెలిచి చాలా చక్కగా ఆ దేశంలో ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది ఆ దేశం యొక్క ఖ్యాతి, ఆ సొలొమోను పరిపాలిస్తూ ఉంటే ఆ దేశం యొక్క ఖ్యాతి. ఎందుకంటే గొప్ప జ్ఞానము కలిగి ఆ ప్రజలు ఏక మనసుతో ఏక హృదయంతో ఉండి అక్కడ యుద్ధాలు లేకుండా సమాధానముతో ఉండి చాలా మంచిగా ఉన్నారన్నమాట. ఓ పిల్లరా, చాలా మంచిగా ఉన్నటువంటి దేశము. చూడండి, అక్కడ ఏకాత్మ మరియు ఏక హృదయము చాలా చక్కగా వాళ్ళు కలిగి ఉన్నారు. పిల్లారా, వాళ్ళ దగ్గర ఎలాంటి విభేదాలు లేవు, కానీ వాళ్ళు ప్రేమ కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు. అయితే ప్రేమ కలిగిన ప్రజలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను గురించినటువంటి కీర్తి, ఆ దేశాన్ని గురించిన కీర్తి, సొలొమోను గురించిన ఆ జ్ఞానము, ఆ కీర్తి నలుదిశలా వ్యాపించింది అనమాట. ఇప్పట్లో లాగా టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. యూట్యూబ్లు లేవు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు, ఏమీ లేవు. ఆ సొలొమోను కలిగి ఉండే ఆ జ్ఞానము, ఆ వివేచన, ఆ పరిపాలన, అక్కడ ప్రజల్లో కూడా సమాధానం కలిగి ఉండడము, అతని పేరుకు తగ్గట్టే ప్రజలు కూడా సమాధానంతో ఉండడము, సమస్తము కూడా మనం చూసినట్లయితే పిల్లారా ఎంతో మర్యాదగా చాలా ప్రేమగా ఉన్నటువంటి ఆ దేశమును గురించి నలుదిశలా వ్యాపించింది. అందరూ ఎక్కడ చూసినా దేశాన్ని గురించే, ఇజ్రాయెల్ దేశాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు, సొలొమోను గురించే మాట్లాడుకుంటున్నారు, ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు, అక్కడ జరుగుతున్న కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు, అక్కడ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకనే ఆ విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో ఎలా వెళ్ళాయి? శాపదేశపు రాణి దగ్గర కంటే నోటి ద్వారా, చెవి ద్వారా వెళ్ళాయి. ఎలాగ వెళ్ళాయి చెప్పండి? ఆ వ్యాపారస్తులు ఉండేవారు ఆ రోజుల్లో. బంగారమును కానీ, వజ్రములను కానీ, వస్త్రాలను కానీ, విలువైన వాటిని ఆ దేశం నుండి ఈ దేశానికి అమ్మడం, ఈ దేశంలో ఎక్కడ అమ్మడం, అక్కడికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కొనడం. ఇలాగూ ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేవాళ్ళు వ్యాపారస్తులు. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయాలన్నీ, జరుగుతున్న కార్యాలన్నీ అక్కడ కలిగి ప్రజలు ఎలాగ ఏక మనసుతో ఉన్నారో, గొడవలు లేకుండా సమాధానంగా ప్రేమగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ మూతి ముడుచుకొని ఒకరు ఉండరు. కొన్ని చోట్ల ఏం చేస్తారు, మాట్లాడుతున్న జవాబు కూడా మూతి ముడుచుకొని ఉంటారు. కొంతమంది మూతి ముడుచుకొని అలా బండికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, సరిగా మాట్లాడు. ఏదో మనసులో పెట్టుకొని ఏం చేయండి చెప్పండి? సరిగా మాట్లాడరు. ఏదో అడిగినా సరిగా సమాధానం చెప్పరు. మనసులో ఏదో పెట్టుకొని ఏదైనా అడిగినా కానీ ఏం చేయరు చెప్పండి? జబ్బును పడి మూలుగుతుంటాయి. మన కుక్క ఒకటి జబ్బు చేసిన దానికి అని మూలుగుతుంది, దానికి నీళ్ళు పోతున్నారు ముఖం మీద అంటుంది. అలా అంటుంటారు, మరి మాట్లాడరు. అలా ఉంటుంటారు కొంతమంది. కాబట్టి పిల్లారా, అక్కడ చక్కగా ప్రజలు కలిసి అన్యోన్యంగా మాట్లాడుకుంటున్నారు. ఆ జ్ఞానాన్ని గురించి, ఆ కార్యాల గురించి, సర్వశక్తిమంతుడు వారి పట్ల చేస్తున్నట్టు గొప్ప కార్యాల గురించి, సర్వశక్తిమంతుడికి ఇచ్చిన జ్ఞానాన్ని గురించి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ వచ్చిన వ్యాపారస్తులు కూడా విన్నారు. విని అది వారు ఆ దేశానికి ఈ దేశానికి అలా వెళుతూ ఈ ఇజ్రాయెల్ దేశాన్ని గురించి, సొలొమోను గురించి, సర్వశక్తిమంతుడు చేస్తున్న కార్యాల గురించి, సర్వశక్తిమంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని గురించి, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞాన వివేచన గురించి, ఆ ప్రజలందరూ ఏక మనసుతో ఏక హృదయంతో ఉండడము,
ఇవన్నీ కూడా ఆ వ్యాపారస్తులు వెళుతూ వెళుతూ ఎక్కడైతే వ్యాపారాలు చేస్తారో అక్కడ చెప్పేవారు, ఆ జనం కూడా అడిగేవారు, వింటుండేవారు. ఆ విధంగా నోటి ద్వారా చెవి ద్వారా వెళ్ళి నీకు కూడా అంతే. కొన్నిసార్లు నువ్వు ఫేస్బుక్లో చూసి ఉండొచ్చు, వాట్సాప్ ద్వారా వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, లేకపోతే ఎవరొకరు నోటి ద్వారా నువ్వు విని ఉండొచ్చు. నీకు అర్థమైందా? కాబట్టి ఆ రోజుల్లో కూడా ఆ వ్యాపారస్తులు అలాగ మాట్లాడే దానిని బట్టి వినేవారు. పూర్వకాలంలో ఆ రోజుల్లో ఆ విధంగా ఈ రోజుల్లో లాగా లేవు, టీవీలు లేవు, రేడియోలు లేవు, ఏమీ లేవు. ఆ రోజుల్లో నోటి మాట ద్వారానే చెవి వినేవారు, విని మరల నోటి ద్వారా వినడం, నోటి మాట ద్వారా. నువ్వు కూడా అంతే, వినడం, నోటి మాట ద్వారా ఈ సువార్తను గురించి, ఈ వాక్యాన్ని గురించి, ఈ రక్షణ గురించి నువ్వు ఎవరొకరితో మాట్లాడతావు. వ్యాపారస్తులు కూడా అదే చేసేవారు. ఆ విధంగా వెళుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళింది? షేబ దేశపు రాణి దగ్గరికి వెళ్ళింది. ఆ షేబ దేశపు రాణి పిల్లారా, మిగతా వాళ్ళు చాలామంది విన్నారు కానీ ఏమి పెద్దగా వాళ్ళకి ఆయన పట్టించుకోలేదు. ఆయన బీజం ఆయన ఏర్పాట్లో ఉంటే పట్టించుకుంటారు. ఆయన ఏర్పాట్లో లేరనుకోండి, ఏమి పట్టించుకోరు. ఈయన విన్నట్టుగా ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను ఉన్నాడంట, మంచి జ్ఞానం కలిగి ఉన్నాడంట, సర్వశక్తిమంతుడు అతడికి మంచి జ్ఞానం ఇచ్చాడంట. ఆ జ్ఞానాన్ని బట్టి అతడు బోధిస్తున్నాడంట. ఏమండి, ఆ జ్ఞానాన్ని బట్టి బోధిస్తున్నాడంట. అక్కడ అందరూ కూడా వినేవారందరూ కూడా గొప్ప భాగ్యవంతులంట, అలాగంట ఇలాగంట అని చెప్పినా కొంతమంది అలాగా ఓహో అంటున్నారు తప్ప పట్టించుకోవట్లేదు. కానీ ఇది ఆ నోట ఈ నోట ఇది ఎక్కడికి వెళ్ళిందంటే షేబ దేశపు రాణి దగ్గరికి వెళ్ళింది. ఎవరి ద్వారా వెళ్ళింది? వ్యాపారస్తులు. సుగంధ ద్రవ్యాలు, ఏమండి, సుగంధ ద్రవ్యాలు, అలాగే బంగారము, వెండి, వజ్రాలు వ్యాపారాలు చేసేవారు. వస్త్రాలు ఆ వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. ఆ విధంగా వాళ్ళు వెళుతూ ఉంటే అలాగ షేబ దేశపు రాణి దగ్గరికి చేరింది. చేరినప్పుడు ఆమెలో ఒక ఆశ చిగురించింది. ఆశ పుట్టించేవాడు ఆయనే. పరలోక సంబంధమైన ఆశను వినాలనే ఆశను కలుగు చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. అందువల్లే వాక్యం వినాలని ఆశ నీలో పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ రావడం అనేది సత్యము. నీవు ఏ ఆశ లేకపోయినా ఆదివారం కదా వచ్చావంటే, వినాలని ఆశ లేకుండా వచ్చావంటే నువ్వు సరైన రసంగా రాలేదు. మా అమ్మ వస్తుంది కదా, మా నాన్న వస్తుంది కదా, లేకపోతే మా అమ్మ వెళ్తుంది, లేకపోతే నేను రాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ముట్టికాయలు వేస్తుంది, తిడుతుంది, తపాలు తీసుకొని 4 కుమ్ముతుంది, పొడుస్తుంది 4 పోట్లు తపాలు తీసుకొని. కాబట్టి ఎందుకు వెళ్తే గొడవ ఉండదని అలా వచ్చావంటే ఆశతో రాలేదు. తన్నులకు భయపడో, దెబ్బలకు భయపడో, ఏమండి అలా వచ్చావు, లేదా గద్దిస్తారనో వచ్చావును. కానీ పిల్లారా, ఆమె అలా కాదు. ఎప్పుడైతే సొలొమోను గురించి ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఆమెలో ఏమి కలిగిందంటే ఆశ పుట్టింది. ఆమెలో ఒక వినాలి, తెలుసుకోవాలని ఆసక్తి ఆమె కలిగిందన్నమాట. ఆ ఆసక్తి కలిగి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చినప్పుడు, అయ్యా మీరు ఏ దేశం మీదుగా వచ్చారు? మేము యెరూషలేం మీదుగా వచ్చాం, ఇజ్రాయెల్ దేశం మీదుగా వచ్చాం అని చెప్పినప్పుడు, అయ్యా ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను రాజున్నాడంట, మంచి జ్ఞానం ఇచ్చాడంట సర్వశక్తిమంతుడు రాజుకి, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి దేశం అంట. సర్వశక్తిమంతుడు ఆ సొలొమోనుకి గొప్ప ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని అన్నీ ఇచ్చాడంట. మరి అక్కడ యుద్ధాలు లేవంట, కలహాలు లేవంట, విభేదాలు లేవంట. అక్కడ ఎవ్వరు కూడా ముఖం తిప్పుకునేవాళ్ళు, ముఖం మార్చుకునేవాళ్ళు లేరంట. ఎవరు కూడా మాట్లాడుకోకుండా పలుక్కోకుండా ఉండేవాళ్ళు లేరంట. అలిగి ఒకరి మీద ఒకరు ఏదో మనసులో పెట్టుకొని కోపం పెట్టుకొని మాట్లాడకుండా ఉంటుంటారు. పలకరం, పిలిచినా పలకడం, అన్నం సరిపోద్దా పలకడం, కూర సరిపోద్దా పలకడం, ఇదిగో తిను అని వాళ్ళ ముఖాలు పడేసి వెళ్ళిపోతుంటారు ఆడవాళ్ళు. అలా ఉంటారు కొంతమంది మూగుమొద్దుల్లా, నోరుడితో మూగోళ్ళలా ఉంటుంటారు, అంటుంటారు. చెప్పారు కదా, మూగోళ్ళు. కాబట్టి పిల్లలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అందరూ ఒక శరీరం వలె, అందరూ కూడా ఒక శరీరం. ఎలా ఉంటుంది? శరీరంలో విభేదాలు ఉంటాయా? కాళ్ళకి, చేతులకి, కంటికి, చెవికి గొడవలు ఉంటాయా? గొడవలు పెట్టుకుంటాయా? ఒకదానికొకటి సహాయంగా ఉంటాయి.
ఒకదాని మీద ఒక ప్రేమ కలిగి ఉంటాయి. నీకు శరీరంలో అన్ని అవయవాలు ప్రేమిస్తావా? కన్నులే ప్రేమించి చేతులు ద్వేషిస్తావా? చేతులు ప్రేమిస్తావు, కాళ్ళను ప్రేమిస్తావు, కళ్ళు ప్రేమిస్తావు, నోరు ప్రేమిస్తావు, చెవులు ప్రేమిస్తావు, అన్ని ప్రేమిస్తావు. అలాగే ఆయన అవయవాలైనటువంటి ప్రతి ఒక్కరు ప్రేమించినప్పుడే నువ్వు నిజంగా ఆయన శరీరంలో భాగమై ఉంటావు తప్ప నీవు కన్నుల్ని ప్రేమిస్తాను, వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటారు కాబట్టి, నా మాట అంటుంటారు కాబట్టి, ఇదిగో వాళ్ళనే ప్రేమిస్తాను, వీళ్ళని ప్రేమించను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలందరిని ప్రేమిస్తావా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తావా? అందరిని ప్రేమిస్తావు. అలాగే సర్వశక్తిమంతుడు అందరిని ప్రేమిస్తున్నాడు. అందరంటే ఆయనకి ఇష్టమే. నేనంటే ఎంత ప్రేమో మీరన్నా కూడా ఆయనకి ప్రేమే. అబ్రాహాం అంటే ఎంత ప్రేమో మీరన్నా కూడా అదే ప్రేమే. దావీదంటే ఆయనకి ఎంత ప్రేమో నీ మీద కూడా అంతే ప్రేమ. ఆయన ప్రేమ అది గొప్ప ప్రేమ. ఆయన ప్రేమలో హెచ్చు తగ్గులు లేవు. ఆయన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. నువ్వు కూడా అందరిని ఆ విధంగా ప్రేమించాలి. ఎక్కడ కూడా వాళ్ళు ఆ విధంగా ప్రేమగా ఉండేవారు. దానిని గురించి ఆ శేబ దేశపు రాణి ఆసక్తిగా అడిగేది. ఆ ఆసక్తిగా ఏం చేసేది చెప్పండి? తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉండేది. ఏమయ్యా మీరు ఆ దేశం మీదుగా వచ్చారా? వచ్చాం, ఆ దేశాన్ని మేము చూసాం, అద్భుతంగా ఉంది, గొప్ప కార్యాలు చేస్తున్నాడు సర్వశక్తిమంతుడు, వాళ్ళు సేవించిన సర్వశక్తిమంతుడు చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు అని వాళ్ళు చెప్తూ ఉంటే ఆ శేబ దేశపురానికి ఇంకా వెళ్ళి నేను సొలొమోన్ని స్వయంగా కలుసుకోవాలి, ఆ దేశాన్ని చూడాలి, అక్కడ ఆయన జ్ఞానం వచ్చినా నేను వినాలి, ఏం చెప్తున్నాడో వినాలి. ఏమండి అక్కడికి వెళ్ళి ఆ సంగతులన్నీ తెలుసుకోవాలి, కనులారా వాటిని చూడాలి, ఇవి నిజమో కాదో తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే మీ లేఖలను పరిశీలించి మీరు తెలుసుకొని అన్నది ఆయన నమ్ముతారు. ఏది వినడమే కాదు, వీళ్ళు ఎంతవరకు చెప్తున్నారు ఎంతవరకు అర్థం చెప్తున్నారు కాదు, వెళ్ళి చూసి తెలుసుకోవాలంటే ఒక ఆసక్తి ఆమెలో కలిగింది. ఆయన నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తిని బట్టి అయా ఆ యొక్క వాళ్ళు చదువుకునే ధర్మశాస్త్రం యొక్క పత్రికలు ఏమిటో నాకు తెచ్చిపెట్టండి, వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు ఏమంటే నాకు తెచ్చిపెట్టండి, నేను చదువుకుంటాను. ఆ విధంగా రప్పించుకొని వ్యాపారస్తుల ద్వారా ఆ దేశం నుండి ఈ దేశంలోకి, ఈ దేశం నుండి ఆ దేశంలోకి వెళ్ళి ఆ ప్రయాణం చేసేటువంటి వారి ద్వారా అవి రప్పించుకొని ఆమె ఆసక్తితో చదువుతూ ఉండేది, ఆసక్తితో వింటూ ఉండేది. ఆసక్తి కలిగిన వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబుల్లో ఈ వర్తమానాలు వినడం, ఈ వాక్యం వినడం, వాళ్ళకి ఈ వర్తమానాన్ని వినడం. ఆదివారం మానలేరు, బుధవారం మానలేరు, శనివారం మానలేరు. ఎన్ని పనులున్నా, స్కూళ్ళున్నా, కాలేజీలున్నా, ఏమున్నా సరే వచ్చేస్తారు. కారణం ఎందుకని? వాళ్ళకి చదువు మీద, పనుల మీద ఉన్న ఆసక్తి కంటే కూడా ఆయన యొక్క జ్ఞాన వచనముల మీద ఉన్నటువంటి ఆసక్తి ఎక్కువ కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల బైబిల్ చెప్తుంది, వినుట వల్ల విశ్వాసము, ఎత్తబడి విశ్వాసము కావాలంటే వాక్యాన్ని వినాలి. దివారాత్రులు వాక్యాన్ని వింటూ ఉంటే, దివారాత్రులు ప్రార్థించుకుంటూ ఉంటే అట్టి వారు విడిచిపెట్టబడరు. దివారాత్రులు ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నట్లయితే, ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే అలాంటి వారు ఆయన యొక్క రాజ్యానికి రాలేరు, వారి శరీరం మారదు. ఎలా ఉన్నా పరలోకం వచ్చే పని అయితే ఎడదాగా ప్రార్థన చేయండి అని చెప్పాల్సిన పని లేదు. ఎలా ఉన్నా పరలోక రాజ్యానికి వచ్చే పని అయితే దివారాత్రులు ఆయన వాక్యం ధ్యానించుడి, అప్పుడు నీటి ఒడ్డ నాటబడిన చెట్టు వల్ల మీరు కూడా ఉంటారని చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల వాక్యాన్ని ఎప్పుడు లోక సంగతులు కాదు, లోక విషయాల మీద ఆమెకు ఆసక్తి లేదు. కానీ లోక సంబంధమైన సంగతుల మీద, రాజకీయాల మీద, లోక సంబంధమైన కార్యాల మీద ఆమెకు ఆసక్తి లేదు. కానీ లోక సంబంధమైన జ్ఞానం మీద, విద్య మీద ఆమెకు ఆసక్తి లేదు. కానీ ఈ సొలొమోను కాలంలో సొలొమోనుకు సంబంధించిన విషయాలు వినాలని ఆమె ఆసక్తి కలుగుతుంది. అందుకని వినుడు వల్ల విశ్వాసము కలుగుతుంది. వినుడు వల్ల ఎప్పటి విశ్వాసాన్ని పొందుకుంటావు. ఈ చివరి కాలంలో శరీరం మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళి ఆయన కలుసుకోవడానికి
ఎత్తబడి విశ్వాసము వాక్య వినుడు ద్వారా కలుగుతుంది. నువ్వు ఇంటి దగ్గర ఉండే కలగడం, నువ్వు నీ ఊరిని వదిలిపెట్టి, నీ బంధువులను వదిలిపెట్టి, నీ వాళ్ళందరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఏదో బతకడానికి కాదు నువ్వు వచ్చింది, ఏదో ముద్ద తిని బతకడానికి కాదు. ఎందుకు వచ్చావు? ఆయన్ని ఆరాధించడానికి వచ్చావు. అందువల్ల నువ్వు బుధవారం ప్రార్థన రావాలి, శనివారం ప్రార్థన రావాలి, బుధవారం అలాగే ఆదివారం ప్రార్థన కూడా నువ్వు రావాలి. ఆయన నమస్తావు. హల్లెలూయా. అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు ఉంది. కాబట్టి ఆమె ఒక ఆకలి కలిగి ఉంది, ఒక దప్పిక కలిగి ఉంది. ఆ దప్పిక ఏమిటనంటే ఆమె వింటున్నటువంటి విషయాలను చూడాలి, వీళ్ళు తెలుసుకోవాలి, వినాలి అని ఒక ఆసక్తి ఆమెను ప్రేరేపిస్తూ ఉందన్నమాట. ఎప్పుడు ఎప్పుడు చేరేదానా నివాసం, ఎప్పుడు చేరేదానా. ఇప్పుడు కూడా నువ్వు ఆ రాజ్య సంగతులు ఏమండి, ఆ మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడని ఈ సంగతులు వింటున్నప్పుడు కూడా నీకు కూడా ఎలా ఉండదండి? ఆయన కలుసుకోవాలి, ఆయన వెళ్ళి కలుసుకోవాలి, ఆయన వెళ్ళి కలుసుకోవాలని ఉంటుంది. ఇవి వింటున్నా కానీ ఆయన వెళ్ళి కలుసుకోవాలని నీకు ఉండలేదు అనుకో, లేవు. ఎంత వాక్యం విన్నా నాకు ఆశ కలగట్లేదండి, సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడుకుందామనే ఆసక్తి ఉంటుంది. పెద్ద సెల్ కొనిచ్చాడు మా నాన్న. అది మా అమ్మ ఏంటంటే వాక్యం వింటుంటుంది కానీ ఇప్పుడు సహజంగా ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. కానీ నేను అడిగితే అన్ని కొనిచ్చేద్దామే. ఇంటి దగ్గర చూసుకుంటే ఏముందో, బండి మీద ఏమైనా కూర్చొని చూసుకుంటే ఏముందో ఏదో ఎక్కడ భక్తి కలిగినట్టు ఉంటుంది అంతే. మా విషయంలో పెద్ద భక్తి కలిగి ఉండాలని ఏం కోరుకోదు. మేము బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉండాలనే కోరుకుంటుంది. ఏదో ఆదివారం ప్రార్థనకు వస్తుంటే చాలు, మిగతా ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా ఏం అనదు అనే తండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో, చాలామంది ఉన్నారు. కాబట్టి పిల్లారా, శాపదేశపు అలా కాదు, ఆమె ఆసక్తి కలిగి ఉంది. అందుకనే ఆసక్తి, నువ్వు ఆయన రాజ్యాన్ని చూడాలి, ఆ దేశానికి వెళ్ళాలని ఒక ఆశ ఉందనుకోండి, ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. నీలో ఆశ లేదనుకోండి, ఆయన ఏమీ చేయలేడు. నీకు అర్థమైందా? ఆయన ఏమీ, ఎందుకంటే ఆయన వాగ్దానం అది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఆసక్తి కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆ మాటని ఆయన శాపదేశపు రాని విషయంలో ఆయన నెరవేర్చాడు. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అక్కడ ఎంతో ఐక్యంగా ఉంటున్నారంట, ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారంట. ఎక్కడ కూడా వాళ్ళు విభేదాలు లేవంట, చాలా బాగుంటున్నారంట. ప్రజలు చాలా చక్కగా ఉన్నారు, ఒకరి మీద ఒకరు గర్వించి తోలనాడుకోవటం లేదు, తిట్టుకోవటం లేదంట. ఒకరి విషయంలో ఒకరు తగ్గించుకుంటున్నారంట, ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడం. వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళ గొప్ప, నేను గొప్ప అని హెచ్చించుకోకూడదు. వాళ్ళకంటే నేనే తక్కువ అనుకోవాలా, నా సహోదరుల కంటే నేను తక్కువ అనుకోవాలి తప్ప నేను గొప్ప అనుకున్నాడు నీలో గర్వం వచ్చాను. దావీదే, ఆ యొక్క బైబిల్లో దావీదు కానీ, అబ్రహాము కానీ, యాహాను కానీ తమను తాము తగ్గించుకున్నారు. ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదు. అలాగే నువ్వు సహోదరుల విషయంలో కూడా ఆ విధంగా ప్రజలు తగ్గించుకొని ఉండి, ప్రేమ కలిగి ఉండి, ఐక్యంగా ఉన్నదాన్ని బట్టి ఆ శాపదేశపు రాణి, ఎందుకంటే ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఆమె ఏమైనా చెప్పండి, ఒక అన్యురాలు. మనవలి ఆమె ఒక అన్యురాలు. ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఆమె సమయంలో అనుకుంది, నేను ఖచ్చితంగా ఆ దేశానికి వెళ్ళాలని ఆమె నిర్ణయించుకుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి చూడాలి, వెళ్ళి కలుసుకోవాలి, సొలొమోనుతో మాట్లాడాలి. సొలొమోనుతో మాట్లాడాలి, అతని దగ్గర విషయాలు తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకొని, ఆమె ఆ యొక్క విగ్రహ సంబంధమైన ఏదో విగ్రహారాధన చేసేది కాబట్టి ఆ విగ్రహ సంబంధమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ పూజారి దగ్గరికి వెళ్ళి, మన భాషలో లేకపోతే పంతులు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇజ్రాయెల్ దేశపు రాజుల గురించి, వాళ్ళు ఆరాధించే సర్వశక్తిమంతుడి గురించి నేను విన్నాను. సొలొమోను మంచి జ్ఞానవంతుడంట, ప్రపంచంలో అంతా కూడా కీర్తి వ్యాపించింది.
అనేక మంది దగ్గరికి, అనేక దేశాల దగ్గరికి చేరినందుకని అందరూ కూడా సొలొమోను గురించి చెప్పుకుంటున్నారు, జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్న సర్వశక్తి మంత్రుల గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి నేను చూడాలనే ఆసక్తి నాలో ఉంది, కలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది అని అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, మన దేశంలో దేవుళ్ళు లేరా, మన దేశంలో పూజారులు లేరా, మన దేశంలో జ్ఞానవంతులు లేరా, మన గొప్ప పాస్టర్లు లేరా, గొప్ప సంఘాలు లేవా, గొప్ప విశ్వాసులు లేరా, మన వాళ్ళు కూడా చాలా మంది పుస్తకాలు రాశారు కదా జ్ఞానం కలిగి, అక్కడికే వెళ్ళాలా? ఎందుకులే, మీ అమ్మ మీ నాన్న మీ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేవారు కదా, ఇక్కడికే వచ్చి ఆరాధించేవారు కదా, విగ్రహారాధన చేసేవారు కదా, లేకపోతే ఈ యొక్క చర్చిలకే వచ్చేవారు కదా, మన రోదన సంఘానికి వచ్చేవారు కదా, మన బాప్టిస్ట్ సంఘానికి వచ్చేవారు కదా, మన పెంతుకోత్ సంఘానికి ఎవరైనా ఇక్కడికి వస్తామంటే మిగతా చర్చి వాళ్ళు ఏమంటారు చెప్పండి? అలాగే చెప్తారు, ఈ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, నీ కీడులు జరుగుతాయి, నీకు నష్టాలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వెళ్ళొద్దు అక్కడికి అని రకరకాలుగా చెప్తుంటారు. అలాగే షేబా దేశపురానికి కూడా చెప్పారు. షేబా దేశపురానికి కూడా ఏం చెప్పారు చెప్పండి? నువ్వు వెళ్ళొద్దు, వినొద్దు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి, నువ్వు ఏమి వెళ్ళొద్దు అని ఈ విషయాలని కూడా అంటే ఆటంకపరచడానికి చూశారు, ఆపడానికి చూశారు, ఆమె ప్రయత్నాన్ని విరమించుకునేలాగా చేయడానికి చూశారు. కొన్నిసార్లు సర్వశక్తిమంతుడికి ఏదైనా నువ్వు చేయాలనుకుంటావు, ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటావు, దాన్ని చేయనీయకుండా చేసేవాడు కొంతమంది. అది ఎందుకు, ఎందుకు, ఎంతెందుకు, అంతెందుకు, అలా ఎందుకు, ఇలా ఎందుకు? ఆయన కోసం ఏదైనా నువ్వు ప్రేరేపణ కలిగి చేయాలనుకున్నప్పుడు చేయనీయకుండా ఆటంకపరిచేవాళ్ళు, అభ్యంతరపరిచేవాళ్ళు, ఏమండి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసుకోనీయకుండా నిన్ను ఆపేవారు కూడా ఉంటారు. ఇంట్లో నువ్వు సమాజం గురించి ప్రార్థన చేస్తున్నావు, సమాజంలో బలహీనుల గురించి, బలహీనులు అంటే ఎవరు? సమాజంలో కోపిష్ఠులు ఉంటారు, ఎవరో ఒకరు ఇద్దరు, లేకపోతే గర్విష్ఠులు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే సరిగా ప్రార్థన పట్ల ఆసక్తి లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కలహాలు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే లోకాశలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మందిరానికి వస్తుంటారు కానీ ఆ బలహీనతల్లో ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మార్చమని నువ్వు పనివన్నీ మానుకొని ప్రార్థన చేస్తుంటావు. ఏం చేస్తుంటావు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉంటావు. అలాంటి ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. అలాగే శాపదేశంరాని కూడా అలాగే నువ్వు మందిరానికి వస్తూ ఉంటే రానియకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. ఎందుకు? ఇక్కడ లేవా మందిరాలు, ఇక్కడ లేవా చర్చీలు, ఇక్కడ లేవా బైబిళ్ళు, ఇక్కడ లేదా ఆరాధన, ఇక్కడ లేవా పాటలు, అన్నీ ఉన్నాయి కదా, అంత దూరం దేనికి? తెలియక. ఆ రోజుల్లో కూడా వాళ్ళ యొక్క యాజకులు, లేకపోతే మంత్రగాళ్ళు, లేకపోతే ఆ విగ్రహారాధన పూజారులు, రకరకాలైన వాళ్ళందరూ కూడా ఆపు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఆకలి కలిగి ఉన్నది కాబట్టి, వీరి వల్ల విశ్వాసము కలుగునని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆమె ఎవరి మాట కూడా ఆమె వినలేదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ వాళ్ళందరూ లోదన సంఘానికే వచ్చేవారమ్మా, మీ వాళ్ళందరూ బాప్టిస్ట్ సంఘానికే వచ్చేవారు, మీ వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్ సంఘానికి వచ్చేవారు, మీ వాళ్ళందరూ ఆ సంఘానికే వచ్చారు. నువ్వు అక్కడికి వెళ్తావా? ఆనాడు కూడా ఆమెను అదే విధంగా పరిశీలించారు, ఆమెను అదే విధంగా ఆపు చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ షేబ దేశపు రాణి బయలుదేరి వెళ్ళాలని ఆమె నిర్ణయించుకుంది. ఆయన నామమున స్తోత్రం. ఎందుకంటే లేదండి, వాళ్ళు ఎంతో ఏక మనసుతో ఉంటున్నారంట. పిల్లారా, అక్కడ ప్రజల మధ్య సర్వశక్తిమంతుడు ఉన్నాడంట, వాళ్ళు ఉపయోగించుకుంటున్నాడంట, వాళ్ళు చాలా దీనులుగా ఉంటారంట, గొర్రె పిల్లల్లా ఉంటారంట. అలాంటి జనులు నేను చూడాలి, నీ గురించి కూడా అలాగా, నీ కీర్తి కూడా అలాగ వ్యాపించాలి. గొర్రె పిల్లల వంటి సమాజం అని, తోడేళ్ళలాగా తిరుగుబాటు చేసేవాళ్ళు కాదని, తోడేళ్ళలాగా గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదని, తోడేళ్ళలాగా మనుషుల మీద పడి భక్షించేవాళ్ళు కాదని, వాళ్ళు చాలా దీనులని నీ గురించిన కీర్తి వ్యాపించాలి, నీ బంధువుల్లో వ్యాపించాలి. మీ వాళ్ళు వ్యాపించిందనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? రావాలి, చూడాలి అని కోరుకుంటారు. హల్లెలూయా. బ్రహ్మం గారు అంటారు,
నువ్వు సువార్త చెప్పక్కర్లేదు. నీ నడవడే, నీ ప్రవర్తన, నీ దీనత్వము, నీ ఓర్పు, నీ సహనము, నీ ప్రేమ, ఇవన్నీ చూసి ఆ ప్రవర్తన బట్టే నువ్వు ఆకర్షించవచ్చు అన్నాడు ఆయన. ప్రవర్తనే సువార్త అన్నాడు. చాలా మంది నోటితో సువార్త ప్రకటిస్తున్నారు, ప్రవర్తన సరిగా ఉండదు. ఎదుటి వారి పట్ల ప్రేమ ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు, దయాళుత్వం ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు, లోకాశలు, ధనాపేక్షలు, ఏమండి ఇవన్నీ ఉంటుంటారు. కానీ సువార్త బోధించే వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కానీ దానికంటే ముఖ్యము నీ ప్రవర్తన ద్వారా. బైబిల్లో రాయబడింది, భయముతో కూడిన నీ ప్రవర్తన ద్వారా నీ భర్తలను రాబట్టవచ్చు అని ఉంది ఆయన. అవిశ్వాసులైన భర్తలని, మారు మనసు లేని భర్తలని, ఏమండి మారు మనసు లేని భర్తలు నీవు రాబట్టవచ్చు. కాబట్టి పిల్లారా, ఆమె అన్నది అలాంటి ప్రజలు నేను చూడాలి, అలాంటి జ్ఞానం కలిగిన ప్రజలు నేను చూడాలి, సొలొమోనుని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అతడు అన్నాడు ఏమి అంత అవసరం లేదు, ఇక్కడ కూడా బాగానే ఉంది. పిల్లారా, ఇంకా వాళ్ళు అన్నారు నువ్వు ప్రయాణములు అంత చాలా దూరం వెళ్ళాలమ్మా, అంత దూరం నువ్వేం వెళ్తావు, శేపదేశపు రాణి, నువ్వు అంత దూరం ఏం వెళ్తావు, ఆ ప్రయాణంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, నువ్వేం వెళ్తావు అని చెప్తే ఆమె నేను లెక్క చేయను. ఎందుకంటే ఆమె శేపదేశపు రాణి, దక్షిణపు దేశం అంటారు, అక్కడ నుండి ఇశ్రాయేలు దేశం రావాలంటే 3 నెలలు పట్టింది అనమాట. 3 నెలల ప్రయాణం. అదేవిధంగా ప్రయాణ మార్గం అంతా కూడా ఎడారి ప్రాంతం, నీళ్లు దొరకవు, దొంగలు ఉంటారు, దోచుకునేవారు, వ్యాపారస్తులు దోచుకునే దొంగలు ఉంటారు. చాలా భయంకరమైన ప్రాంతము, భయంకరమైన మార్గము. ఆ ఎండలకి, ఆ సహారా ఎడారి ఆ ప్రాంతంలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, మనిషి మాడిపోతారనమాట. నీళ్లు దొరకవు, ఒంటెలు మాత్రమే అక్కడ జీవించగలవు తప్ప మరి ఎవ్వరు కూడా అక్కడ ఉండలేరు. అర్థమైందా? అంత భయంకరమైన. చూడండి, ఇప్పుడు కువైట్ ఈ ప్రాంతాల్లో కూడా ఎడారి ప్రాంతాల్లో గొర్రెలు కాచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చిన్న పెద్ద గుడారాలు వేసుకుని కొద్ది కొద్ది డబ్బాలతో నీళ్లు తెచ్చుకుని ఎడారిలో ఉండి గొర్రెలు కాచుకుంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, పట్టణానికి దూరంగా ఉంటారు, నీళ్లు ఉండవు, విపరీతమైన ఎండ, గొర్రెలు కాచుకుని ఉండాలి, చాలా భయంకరమైన పరిస్థితి. ఆమె ప్రయాణించే మార్గం కూడా అలాంటిది. అయినప్పటికీ కూడా ఆమె ఆసక్తిని బట్టి ఎవరు ఏమి చెప్పినా ఎవరి మాట వినడం లేదు. కానీ ఆమె నేను బయలుదేరి వెళ్ళాల్సిందే, నేను ఆ యొక్క సొలొమోను నేను కలుసుకోవాల్సిందే, ఆ దేశాన్ని నేను చూడాల్సిందే అని చెప్పి ఆమె ఆసక్తి కలిగి ఆమె బయలుదేరాలని నిర్ణయించుకున్నది. ఎవరు ఏమి చెప్పినా ఆమె వినడం లేదు. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆమె ఏం చేసిందంటే ఏసీ కారులో రాలేదు, ఏసీ కారులో ఆమె రాలేదు. సహారా ఎడారి గుండా ఆమె ఆ దేశానికంటే ఇజ్రాయెల్ దేశానికి ఆ ఎడారి గుండా ఒంటెల మీద రావడానికి ఆమె సిద్ధపడింది. ఆయన నమ్మనిస్తాడు. కొంతమంది పనివారిని ఆమె తీసుకుంది, ఆమెకు సహాయంగా ఉండడానికి కొంతమంది పనివారిని ఆమె తీసుకున్నది. సొలొమోనుకి ఇవ్వడానికి కావలసినవన్నీ కూడా ఇక్కడ రాయబడినట్లుగా ఆమె ఏమేమి తెచ్చిందో ఇక్కడ 10వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం. పిల్లారా, మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధక వర్గమును, రత్నములను ఇచ్చెను. చూడండి, రత్నములు, బంగారము, ఏమని ఆ గంధక వర్గము ఏవైతే, చూడండి, ఓపీర్ దేశం నుండి బంగారమును, చందనం, ఏవేవో వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయో వాటన్నిటిని కూడా
ఆమె తీసుకొని వచ్చి, ఎందుకంటే అన్నింటి వివరిస్తూ చెప్తే టైం చాలా ఎక్కువైపోతుంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, అందువల్ల చాలా తక్కువగా కుదించి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. చాలా వేడిగా ఉందన్నమాట. మనకి మీకు కూడా ఎక్కువసేపు వినాలంటే కొంచెం వేడిగా ఉన్న దానిని బట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఓపిక కలిగి ఉన్నందుకు ఆయనకి స్థుతి కలుగును గాక. మీరు జాగ్రత్తగా కొద్ది మాటలు వినండి. కాబట్టి పిల్లారా, ఆ దేశంలో ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తనతో పాటు కొంతమంది పనివారిని తీసుకొని వారందరినీ కూడా ఒంటెల మీద ఎక్కించుకొని, ఈమె కూడా ఒంటి మీద ఎక్కి ఆ బంగారము, ఆ యొక్క వాళ్ళ దేశంలో ఏమైతుంటే విలువైన వాటన్నిటిని కూడా, అమూల్యమైన వాటన్నిటిని కూడా సొలొమోనుకి ఇవ్వాలని వాటన్నిటిని తీసుకొని ఎడారి ప్రాంతము గుండా ఆమె ఎండనబడి, అంటే గారు అంటారు, ఆమె రాత్రి వేళ ప్రయాణించు, ఎండ సమయంలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఎక్కడో చోట రాత్రి వేళలో ప్రయాణిస్తూ వచ్చి ఉండవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళతో పాటు ఆమెతో పాటు నపుంసకులని, అలాంటి వారిని, ఆమెకు పనిచేసే వారిని, వారందరూ కూడా తీసుకొని పిల్లారా ఆమె రాత్రి ప్రయాణం చేస్తూ ఉండవచ్చు అంటారు బ్రహ్మంగా. రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆమె పరిచారకులు తీసుకొని ఎడారి యొక్క ఆ మార్గములో ఆమె ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఎలాంటి అపాయాలైనను దేన్నైనా కూడా ఆమె లెక్క చేయకుండా, ఎండను కూడా లెక్క చేయకుండా, నిద్ర లేని రాత్రులు గడుపుతూ కూడా ఆమె, ఎందుకంటే రాత్రి అంతా ప్రయాణం, ఆ విధంగా గడుపుతూ ఆమె ఆ దేశానికి ప్రయాణం చేస్తూ ఆమె వచ్చింది. ఆయన నామనిస్తారు. ప్రయాణాన్ని విరమించుకోలేదు. కష్టాలు, ఇబ్బందులు ఏమి వచ్చినా సరే, ముగ్గురు జ్ఞానులు మనం చూసినట్లయితే నక్షత్రాన్ని చూసి మెస్సీని కలుసుకోవాలని ఆసక్తి వాళ్ళు కలిగినప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు కొండలు, లోయలు, నదులు వీటన్ని దాటుకుంటూ మన దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ నక్షత్రం రాత్రే కనపడుతుంది, పగలు కనపడదు. మీకు అర్థమైందా? అందువల్ల రాత్రులు ప్రయాణం చేసేవారు వాళ్ళు. ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేస్తూ వాళ్ళు కూడా కొన్ని బహుమానాలు పట్టుకొని వెళ్ళారు మెస్సీ దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల శాబ దేశపు రాణి ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకు వచ్చి, ఆ యెరూషలేము దగ్గరంట ఒక గుడారం వేసుకొని ఉందంట. ఒంటెలు ఆమె గుడారం వేసి, ఎందుకంటే తెలియదు కదా మరి, గుడారం వేసుకొని ఉందంట. తెల్లవారుజామునే వెళ్ళాలి, తెల్లవారుజామునే వేకుజామున ఆరాధన ఆరంభమైంది. కాబట్టి విన్నాం గారు అంటారు, సొలొమోను పాస్టర్ కోసం ఎదురు చూసిందని రాశాడు ఆయన. అప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళి, అక్కడ వెళ్ళి ఆమెంట వెనక వైపు కూర్చొని ఎంత దూరం ఉండి ఆ మాటలు వినడానికి ప్రయాణం చేస్తూ వచ్చింది. కానీ నువ్వు ఎక్కడుండి రావు, శనివారం ప్రార్థనకు కొడతావు, శనివారం, ఎందుకంటే శాపదేశ శిబిరాని వల్ల నీకు ప్రత్యక్షత లేదు కాబట్టి, శాపదేశ శిబిరాని వల్ల నీకు ఆసక్తి లేదు కాబట్టి, ఆ జ్ఞానం వచ్చినాలు పరలోక సంబంధించిన మాటలు, ఎందుకంటే ఆనాడు ఆమె ఆ సొలొమోను జ్ఞానము కలిగిన విషయాలు వినడానికి ఆమె అంత దూరం వెళ్ళింది. కానీ ఆయన కంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, గొప్ప జ్ఞానము కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను సృష్టించిన వాడు ఆయనే, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే. ఆయన ఈ ఉదయవేళ నీతో మాట్లాడుతూ ఉన్నవాడు. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే మనతో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీకు అంత విలువ తెలీదు, ఆ జ్ఞానం విలువ తెలీదు. ఎండను పడి వచ్చాను కదా, ఏం వెళ్తానులే, హాయిగా మంచం ఉంది, మంచం కొనుక్కుంది, అందుకే కదా ఇన్ని వేలు పెట్టి విశ్రాంతి తీసుకుని, కాదని నేను అంటలేదు. కానీ ఆరాధన ఉన్నప్పుడు విశ్రాంతి అయినా పక్కన పెట్టి ఆయన సన్నిధి రావాల్సిందే. శాపదేశ శిబిరాన్ని ఆ విధంగా చేసిందా? ఏమండి, అంత దూరం వెళ్తానులే, ఇంత దూరం వెళ్తానులే, మధ్యలో వెనక్కి వెళ్ళిపోదాంలే అని అనుకుందా? అనుకోలా. ఆమె స్త్రీ ఆగలా. అందుకని ఆమెకున్న సాక్ష్యం నీకు లేదు, ఆమెకున్న సాక్ష్యం నీకు. అందుకని ఆమె గురించి బైబిల్లో రాయబడింది. వర్షమైనా మారలేదు, ఎండైనా మారలేదు, ఏదైనా మారలేదు,
3 నెలలు ఆ ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. కానీ నువ్వు ప్రయాణం చేస్తే పావు గంటలో వస్తే ఇక్కడికి వచ్చేస్తావు, అరగంట అయితే ఇక్కడికి వస్తావు. కానీ బద్ధకం. నీ మీద జాలి పడతాడు సాతాను. వాడు నీలో దూరి అంటాడు, ఏం వెళ్తావులే, కష్టపడ్డావు కదా, చూడు మంచం ఎలా ఉందో, బాగుంది, పడుకో, లేకపోతే అనారోగ్యం వచ్చేస్తాయి, బలహీనమైపోతావు, అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అని నీ మీద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడి, నీ మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఆలోచనలు పెట్టి నేను పడుకోబెడతాడు. రానివాడు వాడు, శాపదేశపు రాని వాడు జయించలేదు. వాడు పెట్టుండొచ్చు వాళ్ళ తలంపులు, కానీ ఆమె లెక్క చేయలేదు. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, మనము ఆయన యొక్క వాక్యం వినుటకు, ఆయన జ్ఞాన వచనాలు వినడానికి, జ్ఞానపు మాటలు వచనాలు, ఆయన మాటలు వినడానికి, మొదటి రాకడి యొక్క మాటలు వినడానికి, రెండవ రాకడి యొక్క మాటలు వినడానికి మనము ఆయన సన్నిధికి ఇప్పుడు మనము ఆమె వలె వచ్చి కూర్చొని ఆయన నామనిస్తారు. ఆ నోట ఈ నోట ఆయన గురించి నువ్వు విన్నావు, ఆ కీర్తి వ్యాపించింది. ఆయన గురించి తెలుసుకోవాలి, ఆ రక్షణ ఏదో చూడాలి, రెండవ రాకడ గురించి నేను తెలుసుకోవాలి, ఒక ఆసక్తి కలిగి. హల్లెలూయా. ఆమె వచ్చింది, అయ్యో నేను వినిన దానికంటే కూడా ఇక్కడ ఇంకా గొప్పగా ఉంది. నేను యూట్యూబ్లో చూసిన దానికంటే కూడా, ఫేస్బుక్లో నేను చదివిన దానికంటే కూడా, వాట్సాప్లో నేను చదివిన దానికంటే కూడా ఇప్పుడు వచ్చి ఈ దేశానికి వచ్చి ఈ యొక్క ప్రసంగం వింటూ ఉన్నప్పుడు నేను వినిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎంతో గొప్పగా ఉన్నది. నేను వినింది చాలా తక్కువ. నేను ఆయన కార్యాల గురించి విన్నది నేను చాలా తక్కువ, ఆ జ్ఞానాన్ని గురించి విన్నది నేను చాలా తక్కువ. నీ గురించి, సర్వశక్తిమంతుని గురించి, ఈ ప్రజల గురించి చెప్పింది చాలా తక్కువ. ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉద్యమం ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆత్మ తీవ్రతతో కూడా ఒత్తిడి ఉంది, ఆత్మీయ కదలిక ఉంది. ఇక్కడ మనుషులు ఏక మనసుతో ఎలా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె కీర్తిని విని గూఢార్థముల మాటల చేత శోధించుటకై వచ్చును. ఆమె గొప్ప పరివారముతో గంధక వర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చును. ఏం చేసింది చెప్పండి? వచ్చేటప్పుడు ఏదో ఊరకనే రాలేదు, కానుకలు కూడా తీసుకొచ్చింది. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా. బంగారము, రత్నములు, ఏమండి, గంధవర్గమును, అమూల్యమైన వాటిని తీసుకొని వచ్చి ఆమె ఏమంటుందంటే, చూడండి, సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానంతటిని బట్టి ఆమెకి ఏమేమి డౌట్లు ఉన్నాయో, మనసులో ఏమేమి సందేహాలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సొలొమోనుతో మాట్లాడి వాటన్నిటిని కూడా సొలొమోను భావం చెప్పాడు. అప్పుడు షేబరాని సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండేటువంటి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యావే మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయం ఉంది. రాజుతో ఇట్లంది, నీ కార్యముల గురించి, నీ జ్ఞానముల గురించి నా దేశమందు వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. ఆయన నమస్తాను. హల్లెలూయా. చూడండి, ఆ శేబదేశపు రాజు 3 మైళ్ళు ఎడారి ప్రాంతములు, సహారా ఎడారిలో నడుచుకుంటూ ఒంటెల మీద ఆలయానికి వచ్చింది, మందిరానికి వచ్చింది. సొలొమోను కట్టిన మందిరము. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎంత జ్ఞానంగానూ కట్టారు దాన్ని. ఆ మందిరము, ఆ బల్లలు, ఆహారములు, ఆ పీఠములు, ఇవన్నీ చూసినప్పుడు
ఆమె విస్మయం పొందింది. ఎందుకంటే అంత జ్ఞానయుక్తంగా ఉన్నాయి ఆయన మనసు. అందుకనే పనులు చాలా మంది చేస్తారు, కానీ అవి జ్ఞానయుక్తంగా ఉండాలి, నిపుణతతో ఉండాలి. నిపుణత అంటే జ్ఞానంతో ఉండడం. చాలా మంది చేస్తారు, కానీ ఏదో విధంగా పని అయిపోతే బాగుండలే అని చేసేవాళ్ళు ఉంటారు. తప్పులుగా చేస్తారు, కానీ అది కాదు. నిపుణతతో, జ్ఞానముతో ఎక్కడ చూసినా కానీ పొరపాటు కనుగొనలేనంతగా, ఎక్కడ చూసినా కానీ ఏ పొరపాటు కనుగొనలేనంతగా అంత జ్ఞానయుక్తముగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు. అవన్నీ ఆమె చూసినప్పుడు ఆమె నేను విన్నది చాలా కొద్దిగా, నాకు జనులు చెప్పింది చాలా కొద్దిగా. చూడండి, ఆ జ్ఞానాన్ని వినడం కోసము, అది చూడడం కోసము 3 నెలల ప్రయాణం చేసి వచ్చింది. అంత ఆసక్తి, అంత ఆశ. కానీ నీకైతే ఈరోజు ప్రార్థన లేకుండా ఉంటే బాగుండు, బుధవారం ప్రార్థన లేకుండా ఉంటే బాగుండు, శనివారం ప్రార్థన లేకుండా ఉంటే బాగుండు, ఆదివారం కూడా ఎంతసేపు ఎందుకు, త్వరగా అయిపోతే బాగుండు. ఆ సెల్ ఫోన్లో నేను చూసుకుంటున్న వీడియో గేమ్ సగమే ఆడొచ్చేసాను, మిగతా అది ఉండిపోయింది. ఆ ఫ్రెండ్స్ తోటి కొద్దిగా మాట్లాడి వచ్చాను, మిగతా అది ప్రార్థన మాట్లాడదాం, లేట్ అయిపోతుంది నాకు, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారేమో. ఆ ఫ్రెండ్తో మాట్లాడాలి, ఈ ఫ్రెండ్తో మాట్లాడాలి, ఆదివారం మాట్లాడుకోకపోతే ఎలా కుదిరిది? రోజు స్కూళ్ళు కాలేజీలు ఉండడం వల్ల మాట్లాడడానికి పనుల వల్ల మాట్లాడడం అవడం లేదు అని చనుక్కుంటూ గొనుక్కుంటూ కూర్చొని ఉండొచ్చు. నువ్వు అర్థమైందా? చనుక్కుంటూ గొనుక్కుంటూ, ఏమండి మా వాళ్ళు వచ్చారు, మా బంధువులు వచ్చారు, మా ఆయన వచ్చాడు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలా, అది ఉండాలి, ఇది ఉండాలా. పాస్టర్ గారు ఏమో శాపదేశపురాన్ని ప్రారంభించి ఇంకా సాగిస్తూ ఉన్నాడు ఇంకా అనుకుంటున్నారేమో. ఆమె అలా అనుకోలేదు. ఆమె చాలా ఆసక్తి కలిగి అన్ని తెలుసుకుంటుంది. ప్రతిదీ కూడా ఆమె తెలుసుకుంటూ ఉంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా ఆమె అంటుంది, అయితే నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకంటిని, ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు. హల్లెలూయా, ఎందుకు భాగ్యవంతులు చెప్పండి? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అందుకనే వాక్యం వినడం కంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు. వాక్యం ఎప్పుడు వినేవారు, వాక్యం ఎల్లప్పుడూ యూట్యూబ్లో కానీ ఆరాధనలకు వచ్చి మానకుండా, బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మానకుండా వాక్యం వినేటువంటి వారు బిల్ గేట్స్ కంటే, ముఖేష్ అంబానీ కంటే, ప్రపంచంలో ఉన్న గొప్ప భాగ్యవంతుల కంటే ఈ వాక్యం వినేవారే, ఆ మెస్స యొక్క వాక్యం వినేవారే సొలొమోను కాలంలో ఉన్న జ్ఞానము కంటే గొప్ప జ్ఞానము కలిగిన వాడు, గొప్ప జ్ఞాన వచనాలు ఇవి వినువారు, ఇది వినే వధువు పరలోకములను వారందరికంటే కూడా గొప్ప భాగ్యవంతురాలు. నువ్వు ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నావు. కూలి ఈ రోజులు 700 వస్తాయి, 800 వస్తాయి తెలుసా అనుకొని, ఏమండి అవి ఎక్కడ పోగొట్టుకుంటాం? ఎందుకంటే నీకు అవి విలువైనవి కనపడతాయి. కాలేజీ ఎక్కడ పోగొట్టావు, మార్కులు పోతాయి. నీకు అవి విలువగా కనపడవచ్చు, కానీ వాక్యం చదువుకున్న వాళ్ళకంటే, లాకరీతిగా ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే, పెద్ద పెద్ద హోదాల్లో ఉండి లక్షల జీతాలు తీసుకునే వారి కంటే, ఏమండి గొప్ప గొప్ప ప్రధానుల కంటే, అధ్యక్షుల కంటే అందరూ వాళ్ళ భాగ్యవంతులు అని చెప్పుకుంటారు. కానీ నీవే గొప్ప భాగ్యవంతురాలు. సొలొమోను కాలంలో శాపదేశపురాని భాగ్యవంతులని సర్టిఫికేట్ ఇచ్చింది. ఆమెకు ఆ జ్ఞాన విలువ తెలుసు, జ్ఞానాన్ని కోరుకుంటుంది ఆమె. ఆ సంగతులు తెలుసుకోవాలని ఆమె ఇప్పుడు తీర్పును గురించిన జ్ఞానము, రెండవ రాకడను గురించిన జ్ఞానము, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఆయన ఎలా ఇస్తున్నాడో ఈ జామును గురించి, దినాన్ని గురించి జ్ఞానము వినుచున్నటువంటి మనము గొప్ప భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, నేను అక్కడ కూర్చొని ఉంటే బాగుండు,
అంత గొప్ప భాగ్యవంతులు ఇప్పుడు లెగిసి హల్లెలూయా హల్లెలూయా స్తుతిద్దును, వీళ్ళు ఎలా కూర్చొని ఉండగలుగుతున్నారో అనుకుంటాను నేను. నాకు అక్కడ కూర్చొని అలా అరవాలనిపిస్తుంది అనమాట. నాకు అవకాశం లేదు, ఇక్కడ అరుతున్నాను నేను. కాదు మీకైతే ఆ కథలకు లేదు కదా. మీకు అంత గొప్ప భాగ్యవంతులు అనగానే లెగిసి ఎవరైనా హల్లెలూయా హల్లెలూయా అని ఆనందంతో ఎవరైనా గణపరుస్తారేమో చూసా, ఎవరు లేవట్లా. కుర్చీలకు అలా కత్తుకుపోయినాయి, స్క్రూలు వేసి బిగిచ్చేసాడు సాతాను మీకు అలా లేవకుండా. ఆయన గురించి మీ గురించి మీకు చెప్తే మీరు గొప్ప భాగ్యవంతులని, మనం గొప్ప భాగ్యవంతులు ఆయన మాట్లాడుతున్నాడని చెప్తున్నాడంటే నేను ఎంత భాగ్యవంతులుగా చేసావయ్యా అని లెగిసి ఎవరైనా ఆయన మహింపరుస్తారేమో నా ఆశ. కానీ నువ్వు కథలు ఇలాగ ముడుచుకొని బైబిల్ పట్టుకొని ముడుచుకొని జబ్బు కోడి పెట్టలాగా జబ్బు కోడిలాగా అలా ఉంటావు. కానీ నిజమైన వధు లెగిసి మహింపరుస్తాయి నామ హల్లెలూయా చెప్తే లెగుతాం. అది కాదు, వాక్యం వినగా లెగిసేది నిజమైన వధువు. అర్థమైందా? ఇది నిజమైన వధువు కాదు. ఎందుకంటే నీకు ముళ్ళుగారు, క్షమించండి, ముళ్ళుగారు అంటే నా దృష్టిలో వాక్యం. ఈ మాటలతో నేను గుచ్చేటప్పటికీ తప్పు మాట ఏం కాదు. ఎద్దుల్ని దున్నల్ని ముళ్ళుగారు తీసి పొడుతాయి, అప్పుడే కదులుతుంటాయి అనమాట. లేకపోతే అలాగే నిలబడిపోతాయి. చిన్నతనంలో ఉండేవి కర్ర ఉండే, పెద్ద కర్ర, దానికి చిన్న ముళ్ళు ఉండేది, మీకు పొడిచేవాడు దాని కనుక, అప్పుడు బండి కదిలేదు. అలాగే మీకు భాగ్యవంతులు అన్నప్పుడు మీకు ఆనందం ఏంటి లేదంటే హల్లెలూయా ఆత్మ ఉందనుకొని మాటలు బట్టి కదులుద్ది. నేను చెప్పకూడదు, నేను జ్ఞాపకం చేయకూడదు. నేను ఏదో ఆలోచనలో పడి అలేలే నోరు అరుతున్నది, కానీ ఏం పరిణితి ఉండదు. అలవాటు అయిపోయి అది కాదు, ఆమె కూర్చోలేదు. హల్లెలూయా. అందువల్లనే మనం ఏమైనా చెప్పండి, గొప్ప భాగ్యవంతులమై ఉన్నాము. అబ్బా, ఈనాడు మనల్ని ఆనాడున్న సొలొమోను కంటే, బిల్ గేట్స్ కంటే, ముఖేష్ అంబానీ కంటే మనల్ని గొప్ప భాగ్యవంతులుగా చేశాడంటే లేచావా నువ్వు? లేవలా. కుర్చీ వదలడం ఇష్టం లేదు, అలాగే నిక్కనీళ్ళకి ఇలా కూర్చొని ఉంటావు అంతే. ఏమండి? ఎందుకంటే నువ్వు ఆ రాజ్యానికి వచ్చే లిస్టులు లేవనుకుంటా, ఉంటే కదులుతావు. నీ గురించే మాట్లాడుతున్నప్పుడు నీకు ఆనందం ఏంటి లేదంటే, నీ గురించే మాట్లాడుతున్నప్పుడు నువ్వు లెగిసి ఆయన మహింపరచలేకపోతున్నావు అంటే మరి పరిస్థితి ఏంటి? హల్లెలూయా. నీ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు జ్ఞాపకం చూసుకో, ఆలోచించుకో. కాబట్టి ఆమె చెప్తా ఉంది, గొప్ప భాగ్యవంతురాలు, గొప్ప భాగ్యవంతురాలు. శాపదేశపు రాణి ఎవరి గురించి మాట్లాడుతుంది? మన గురించి. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని మెస్సీ ఆ రోజులో చెప్పాడు. కాబట్టి పిల్లారా చూడండి, చూడండి, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ సర్వశక్తిమంతుడు యావేకి స్తోత్రం కలుగును గాక. యావే ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములు అనుసరించు, రాజకార్యములు జరిగించు, ఆయన నిన్ను నియమించను అనెను. మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధక వర్గమును, రత్నములను ఇచ్చెను. కాబట్టి శాపదేశపు రాణి రాజు అయిన సొలొమోనుకి ఇచ్చిన గంధక వర్గములంత విస్తారము మరి అన్నడూ రాలేదు. మరియు ఓపీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓపీరు నుండి చంద్రమ్రాణులను రత్నములను విస్తారముగా తెచ్చను. కాబట్టి పిల్లారా, శాపదేశపు రాణి ఆశ్చర్యపోయింది, విస్మయం పొందింది. అందుకనే సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కూడా తన ప్రభావమును తగ్గట్టు, తన స్థాయికి తగ్గట్టు, ఏమండి, ఆమె కోరిన ప్రకారము ఆ శాపదేశపు రాణికి ఇచ్చాడు. అప్పుడు ఆమె సేవకులను తమ దేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళారు. ఆయన నామరిస్తారు. కానీ మనమైతే ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నాన్నీతగా నీవో ప్రేమించితివో యావే, అందుకో
స్తుతి పాత్ర హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఎందుకో నానింతగా నీవు ప్రేమించిపోయావే అందుకో నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. కాబట్టి శాపదేశపుడు అని ఏమైంది చెప్పండి? ఆశ్చర్యపోయింది, విస్మయం పొందింది. ఎంత భాగ్యవంతులురా ఈ జనులు అని ఆమె కొనియాడింది. అందుకని మెస్సీ అన్నాడు, పిల్లారా ఇందాక మనం చదువుకున్నాం, అదే చెప్పండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనములో, ఆ 12వ అధ్యాయము 42 విమర్శ సమయమున శాపదేశపు రాణి అంటే దక్షిణ దేశపు రాణి నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికంట భూమి అంతముల నుండి, అంటే భూమి యొక్క అంతము నుండి ఆమె ఎడారి మార్గముగా ఎండలో పడి, సహారి ఎడారిలో, ఇక్కడ ఇప్పుడున్న ఎండ కంటే ఇంకా భయంకరమైన ఎండ. చెట్లు లేవు, అంజూరపు చెట్లు అక్కడక్కడ, క్షమించండి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ఎడారిలో ఏ పండుతాయి చెప్పండి? ఖర్జూరం ఎక్కువగా పండుతుంది. ఖర్జూరపు చెట్లు అక్కడ పగలనే ఆ ఎండలో ఆ చెట్ల కింద ఉండి రాత్రి ప్రయాణం చేస్తూ ఆమె ఆ విధంగా కొన్ని నెలలు ప్రయాణం చేసి ఆ జ్ఞానము ఏమని వినుటకు వచ్చిందంట. ఆవిడ చాలా ఆనందపడిపోయింది. కానీ ఇక్కడ ఉంటున్నామని చెప్పండి, జబ్బుకోడి నాకు అలాగా ముడుచుకొని కూర్చున్నాడు. జబ్బు పక్షిరాజు, క్షమించండి, జబ్బు పక్షిరాజులు అవి కదలలేవు, మెదలేవు. ఎగురుతున్న పక్షిరాజు బైబిల్లో రాయబడి రెక్కలాడించుకుంటూ మందిరం అంతా ఎగురుతుంది అనమాట. మందిరం అంతా ఏం చెప్పండి? ఎగురుతుంది. ఆనందంతో, సంతోషముతో, నన్ను గొప్ప భాగ్యవంతురాలు, ఎందుకంటే ఈ వచనాలు వింటున్నట్టు నేను చాలా గొప్ప భాగ్యవంతురాలని ఆనందముతో. హల్లెలూయా. జబ్బు పక్షిరాజుకి ఏముండదు? ఆనందం ఉండదు. జబ్బుతో ఐక్య విచారాలతో నేను బాధపడతా ఉంటే, లాక సమస్యలతో నేను బాధపడతా ఉంటే, ఏమండి ఆపులతో ఎప్పులతో నేను బాధపడతా ఉంటే, భాగ్యవంతులు అంటే ఎవరికి ఆనందం వేస్తుంది పాస్టర్ గారు? మీకు ఐక్య విచారాలు పోతే వాళ్ళ మీద వీళ్ళ మీద నేను ఎదురు పెట్టుకొని ఉంటాను నేను ఇప్పుడు. అయినాలో ఉంటే నేనేమో ఆనందిస్తానండి. అయ్యే జబ్బులు నీలో. అందుకని జబ్బు పక్షిరాజులు అవి లేవలేవు, ఎగరలేవు. అలా ఉంటే ప్రమాదంలో పడతావు సుమా. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు మారాలని ఉద్దేశంతో చెప్పి, హల్లెలూయా, మీలో కథలకు రావాలని ఉద్దేశంతో, బుద్ధి రావాలని ఉద్దేశంతో. కానీ అయినా మనకి అలవాటే కదా. మాతం ఏంటి? మంచి ఈరోజు వెళ్ళిపోతామన్న నీకు ఆనందం ఇది. ఎందుకు? లోకంలో ఉండిపోవాలని. లోక సంబంధమైన మారు మనసు లేని బంధువులతో, పాపులైన బంధువులతో, మారు మనసు లేని పిల్లలతో, మారు మనసు లేని భర్తతో, భార్యతో, మారు మనసు లేనటువంటి అన్నదమ్ములతో, మారు మనసు లేనటువంటి నీ కుటుంబకులతో ఇలాగే కొనసాగుతూ, ఇలాగే కాపురాలు చేస్తూ, ఇలాగ ఉండిపోవాలని తప్ప నీకు ఆయన రాజ్యానికి రావాలని లేదు. అర్థమైందా? నిజమైన వధువు ఈ వర్తమానాన్ని బట్టి అందరికి పైగా ఎగురుతా ఉన్నది. హల్లెలూయా. ఒకసారి నేను కల్లో చూసినప్పుడు ఆ పావురము ఈ లోకానికి పైగా అంత చీకటిగా ఉంది, కానీ పావురం మాత్రమే ఎగురుతా కనపడింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా.
మన ఆనందము పరసంబంధం ఆనందం అంటే మరి లోకానికి పైగా ఉన్నామని అర్థం. ఎందుకంటే లోకానందం భూమి మీద ఉంది, పరసంబంధం ఆనందం అంటే పైన ఉన్నామని అర్థం. ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం, అప్పుడు నువ్వు పైన ఉన్నావని అర్థం. కానీ ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించకుండా కూర్చొని అలా వింటూ చూస్తున్నావు అంటే ఇంకా లోకంలోనే ఉన్నావు, విచారాలతోనే ఉన్నాం. లోకం రాత్రి మా వాళ్ళకి నాకు, పిల్లలకి నాకు, మా ఆయనకి నాకు, మా పక్క వాళ్ళకి మాకు గొడవలు అయిపోయాయి. ఆ గొడవలతో నేను లోపల బాధపడిపోతున్నాను. ఆ బాధతో వచ్చాను. ఆ బాధ వింటున్నాను కానీ ఆ బాధ నాలో ఉంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాధ నాలో ఉంది. ఏం ఆనందం వేస్తుందండి? అలాంటి వాళ్ళకి ఆనందం ఉండదు. అర్థమైందా? అలాంటి వాళ్ళకి ఏముండదు చెప్పండి? ఆనందం ఉండదు. సమస్త చింతలు ఆయనకు అప్పగించి ఆయన వాక్యం వినువారు ఆయన యందు ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ ఏం చెప్పాడనంటే, విమర్శ సమయమున షేబ దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, మనము కూడా ఈ లోకం మీద నేరస్థాపన చేస్తామని బైబిల్ చెప్తా ఉంది. లోకమును తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా అని ఉంది బైబిల్. అందుకనే నీవు లోకమును తీర్పు తీర్చబోయే ముందుగా ఈ భూమి మీద నీవు ఆయన తీర్పు సింహాసనం ఎదుట నిలబడి నువ్వు నిర్దోషురాలుగా తీర్పు తీర్చబడి పట్టి ఎత్తబడే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. 1000 ఏళ్ల పాలన తరువాత ఆ దమ సింహాసనము మీద ఆయనతో పాటు నువ్వు కూడా ఉండి లోకమునకు అప్పుడు నువ్వు తీర్పు తీరుస్తావు. షేబ దేశపు రాణి మనతో పాటు ఆమె నేరస్థాపన చేస్తుంది. ఎందుకంటే ఆనాడు సొలొమోను కాలంలో ఆ జ్ఞానకి ఆమె ఆ భూమి అంతము నుండి ఆ షేబ దేశము నుండి ఎండలో పడి 3 నెలలు ప్రయాణం చేసి ఆమె వచ్చి ఆ జ్ఞానాన్ని వింది. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇజ్రాయెల్ కాలంలో ఉండి మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞాన వచనాల పట్ల ఆసక్తి లేని వారుగా, ఆ మెస్సీ పట్ల ఆసక్తి లేని వారుగా ఆయన దయ్యము భూతం అని పేర్లు పెట్టి ఆయన తృణీకరిస్తున్నారు. అందుకే ఆయన అన్నాడు, ఇప్పుడు గనక షేబ దేశపు రాణి గనక ఉన్నట్లయితే ఆమె ఎక్కడున్నా ఆమె వచ్చేది. కానీ సొలొమోను కాలంలో వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి రేపు ఆమె మీ మీద నేరస్థాపన చేస్తని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాడు. ఎవరైతే రెండవ రాకను తిరస్కరించారో, ఎవరైతే మొదటి రాకను తిరస్కరించారో వాళ్ళందరి మీద కూడా ఈ తరము వారి మీద మెస్సయ్య మొదటి రాకడ నుండి ఇప్పటి వరకు కూడా ఈ తరము వారందరి మీద కూడా ఆమె నేరస్తులు. ఆ జ్ఞాన వచనాలు వినేవారు భాగ్యవంతులు. ఆయన గొప్ప జ్ఞానము కలిగిన వాడై ఉండగా ఆ జ్ఞానాన్ని మీరు తిరస్కరించిన యూదులారా, ఎందుకంటే సొలొమోను జ్ఞానాన్ని ఆమె విన్నది కానీ మెస్సయ్య జ్ఞానాన్ని ఆమె వినలా. కాబట్టి సొలొమోను జ్ఞానమే ఆ రోజులు అంత గొప్పగా ఉంటే మెస్సయ్య జ్ఞానం ఎంత గొప్పది? సొలొమోను జ్ఞానం అది ఆ కాలంలో అది తాత్కాలికమైన జ్ఞానం, అది లోక సంబంధం, లోకానికి ముడిపడి ఉన్నటువంటి జ్ఞానం అది. కానీ ఈనాడు గనక మనం చూసినట్లయితే ఇది పర సంబంధమైన జ్ఞానం. అందుకని సొలొమోను రాసిన సామెత గ్రంథాలు మరి లోక సంబంధం అంటే లోకంలో మనం ఎలా నడవాలో అంటే ఇది లోకానికి సంబంధించిందని కాదు ఆ జ్ఞానం. లోకంలో ఎలా నీతిమంతులు నడవాలి, ఎలా వివేచన కలిగి జీవించాలి, ఎలా వినయముతో నడవాలి, ఎలా లోబడు వాని దగ్గర వినయము కలిగి వాడి దగ్గర జ్ఞానం ఉందన్నది బైబిల్లో. అర్థమైందా? ఆ విధమైన జ్ఞానము లోకంలో మనం ఎలా నడవాలో, ఎలా జీవించాలో మెస్సయ్య కూడా దాని గురించి బోధించాడు. ఎలా ప్రత్యేకంగా ఉండాలో, ఎలా నీతిమంతులు. ఆయన రక్తము ద్వారా, సొలొమోను రక్తము కార్చలేదు కానీ మెస్సయ్య రక్తము కార్చాడు. సొలొమోను కంటే ఇది గొప్ప జ్ఞానం. మీకు అర్థమైందా? ఎందుకంటే సొలొమోను జ్ఞానము ఆ జ్ఞానం కంటే ఈ జ్ఞానం ఎందుకు గొప్పదంటే ఆయనే జ్ఞానవంతుడు కనుక ఆ జ్ఞానము ఎందుకు గొప్పది అంటే సొలొమోను కాలంలో కంటే
సొలొమోను కాలం కంటే ఇది ఎందుకు గొప్పదంటే, ఆ ధర్మశాస్త్రం కంటే ఈ కొత్త నిబంధన ఎలా గొప్పదో అది కూడా దానికంటే కూడా ఇది గొప్పది. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, కానీ అది ప్రకృతితో కూడినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మరి ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఒకటైతే మరి సొలొమోను జ్ఞానం సరిపోతుంది కదా మనకి. అందుకని సొలొమోను కంటే గొప్పవాడు, అది జ్ఞానమే. దానికి మించినటువంటి జ్ఞానం, దానికి మించినటువంటి, అందుకని ధర్మశాస్త్రం ఏమైనా చెప్పండి గొప్పదే, కానీ దానికంటే ఇది గొప్పది. ధర్మశాస్త్రము ప్రకృతి సంబంధం, అది కూడా దాంట్లో పాపం చేయకూడదనే ఉంటుంది, కానీ ఇది గొప్పది. ఎందుకంటే ఆ జ్ఞానము పాపిని చెరసాల్లో వేస్తుంది, బయటికి తీసుకురాదు. కానీ ఇదైనట్లయితే పాపిని విడిపించేది, అలే నరకానికి వెళ్లకుండా విడిపించేది. అందుకని ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేసేవాళ్ళు చెప్పండి, రాళ్లతో కొట్టి చంపేవారు, అంతే, ఫినిష్. కానీ ఇప్పుడు అలా కాకుండా రాళ్లతో కొట్టి చంపే వ్యక్తిని ఈ జ్ఞానము, ఈ కృప విడిపించేది. మరి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఆమె ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. కృప ఏం చేసింది చెప్పండి, ఆమెని ఆయన చేవ్రాత ద్వారా కొత్త నిబంధన ద్వారా విడిపించాడు ఆయన. హల్లెలూయా. అందుకని పాపం నుండి విడిపించేది, శిక్ష నుండి విడిపించేది. శిక్ష పడకుండా తప్పించి శిక్షించగలదు తప్ప తప్పించడం లేదు ధర్మశాస్త్రంలో. ఇది శిక్ష పడే వ్యక్తిని తప్పించడానికి వచ్చాడు ఆయన, నరకానికి వెళ్ళే వ్యక్తిని తప్పించడానికి వచ్చాడు ఆయన. ఆ కాలంలో జ్ఞానం కంటే ఇది గొప్పది. ఆయన నామం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నటువంటిది రెండవ రాకడను గురించినటువంటి జ్ఞానము. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఆ షేబ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వస్తే ఏమండి, అలాగే పిల్లారా, యూదులు నిరాకరించారు మెస్స యొక్క జ్ఞానాన్ని. సొలొమోను కంటే గొప్పవాడు. కానీ ఇప్పుడు మనము షేబ దేశపు రాణి వలె అన్యులమైన మనము, విగ్రహారాధకులమైన మనము సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి మెస్స యొక్క జ్ఞాన వచనాలు వింటున్నటువంటి మనము ఇంకా భాగ్యవంతులమే. హల్లెలూయా. ఎందుకంటే ఆమె షేబ దేశపు రాణి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉంది ఆయన వధువు, ఆయన రాణి. ఆమె అన్యురాలు, శాపదేశపు రాణి. మనము కూడా అన్యులమే, మనం యూదులము కాదు. శారీరకంగా అబ్రాహాము సంతానము, ఇప్పుడు ఆత్మను బట్టి అబ్రాహాము సంతానం, ఆత్మీయ సంతానం అయి ఉన్నాం మనం. అందువల్ల ఇప్పుడు మనము కూడా శాపదేశపు రాణి వలె. యూదులకి ఈ జ్ఞానం నచ్చలేదు, మెస్సయ్య జ్ఞానం, మెస్సయ్య బోధ నచ్చలేదు. కానీ ఈ శాపదేశపు రాణికి ఈ జ్ఞానము నచ్చింది. అందుకనే ఎక్కడెక్కడికో ఆమె ప్రయాణం చేసి వచ్చింది. కానీ పిల్లారా, అయితే ఆ రోజుల్లో ఆ వ్యాపారస్తులు ఆ వర్తమానాన్ని మోసుకుపోయారు. ఆయన దగ్గరకు వచ్చింది. మనం ఇప్పుడు కూడా ఆయన యొక్క ప్రవక్తల ద్వారా 7 దూతల ద్వారా వర్తమానం మోసుకొని రాబడింది. ఇప్పుడు మనము ఆ రాజుల మధ్య ఆకాశంలో మనం కలుసుకోబోతున్నాం. ఆ జ్ఞానమునిచ్చిన ఆయన్ని, ఆ పెండ్లి విందులో మనం ఆయన్ని మనము కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, నేనే నాకు రమ్మో, నేనే యావే నాకు రమ్మో. హల్లెలూయా. ఓ పిల్లారా, మీరు అంటారు అక్కడికి మధ్య ఆకాశానికి వెళ్ళిన తర్వాత, అయ్యా బ్రహ్నాం గారు, జాన్సన్ గారు, సొలొమోను గారు మీరు చెప్పింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆయన చూస్తున్నాము, ఆయన గురించి మీరు చెప్పింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు మేము ఆయన చూస్తున్నాము అని మధ్యాకాశములో ఆయన చూసి విస్మయం పొందుతాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయంలో ఉన్నాం మనం.
ఏదో ఆ సమయం దగ్గరలో ఉందని కాదు, కలుసుకోబోయే సమయంలో మనం ఏదో సమయంలో మనం కలుసుకుంటాం. విడవబడిన వారు ప్రమాదంలో పడతారు. విడవబడిన వారు ఏమవుతారు చెప్పండి? ఇంకా మారలేదు కదా, ఇంకా వీళ్ళు ఎత్తబడలేదు కదా, ఈలోపు ఇంకా కొన్ని వీడియో గేమ్లు చూసుకుందాం, వీళ్ళు ఇంకా మారలేదు కదా, ఎత్తబడలేదు కదా, ఇంకా టైం ఉంది కదా, ఈలోపు నేను ఈ లోక స్నేహాలు చేసి వాళ్ళతో పాటు తిరుగుదాం, ఏమండి ప్రార్థన మానేద్దాం, ప్రార్థన మానేద్దాం అనుకుంటారు. కానీ ఆత్మీయంగా ఆయన దృష్టిలో సమయం అయిపోతుంది, నీకు తెలియదు. అది తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.